అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ యూఎస్ఏ కరెస్పాండెంట్. మనతో పాటు ఉన్నారు గౌరవనీయులు రఘుశర్మ గారు, సాయి దత్త పీఠం ఫౌండర్ మరియు చీఫ్ ప్రీస్ట్. ఇక్కడ ఈ రోజు యుఎస్ లో ఏకాదశి మాకు 9th రోజే వచ్చింది. చాలా ఘనంగా జరిగింది. మన గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ఎలా జరిగిందో. గురుగారు నమస్కారం అండి. మా ప్రేక్షకులు వివరించండి. సాయిరామ్, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో మా ప్రేక్షకులందరికీ మరియు భక్తులందరికీ కూడా సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం తరఫు నుంచి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా. అలాగే మన సాయి దత్తపీఠంలో శివవిష్ణు దేవాలయంలో గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలుసు, ప్రతి ఫంక్షన్ ప్రతి పండుగ మనం వేడుకగా చేస్తాం. ఏది చేసినా భక్తులు వచ్చినా రాకపోయినా శాస్త్రోక్తంగా చేస్తాం. అలాగే ఇండియా ప్రకారం కాకుండా ఇక్కడి తిథుల ప్రకారం చేస్తాం. అలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈసారి జనవరి 10th ఇండియాలో వచ్చింది, జనవరి 9th మనం ఇక్కడ చేయాలి. అలాగే శాస్త్ర ప్రకారం ఈ రోజున చేసుకుంటూ రేపు కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని ఉంచుతున్నాం. ఎందుకంటే ఎంత చెప్పినా కొంతమంది భక్తులు పాపం ఇండియాదే ఫాలో అవుతుంటారు. వాళ్ళ కోసం రేపు కూడా వైకుంఠ ద్వారాన్ని ఉంచుతున్నాం. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 15th నుంచి జనవరి 13th వరకు రోజు కూడా సోమవారికి సుప్రభాత సేవ, ఇది ధనుమాసంలో. అలాగే తిరుప్పావై ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clock, ఒకప్పుడు 5 o'clock చేసేవాళ్ళం. మరీ ఇబ్బంది అవుతుందన్నారని 6 o'clock పెట్టాం. మన అర్చక స్వాములు వస్తారు, కిచెన్ మన మామ వాళ్ళు వస్తారు వాళ్ళ ప్రసాదాలు చేయడానికి. అలాగే గ్రూప్ ఒక 15 మంది 12 మంది గ్రూప్ ఉన్నారు. వాళ్ళు రోజు వచ్చి చక్కగా ఆ సుప్రభాత సేవ మన దీన్ని చేసుకుంటారు, తిరుపావి చేసుకుంటారు. మేము ఈ ఏర్పాటు చేసేది మా గురించి, మన గురించి, టెంపుల్ గురించి కాదు. భక్తులందరికీ ఇండియాలో లేని లోటు ఇక్కడ తీర్చాలనే ఉద్దేశంతో ఈ ధనుర్మాస పూజలు చేస్తుంటే మన వాళ్ళేమో పండగ ఉన్న రోజే వస్తున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి, సంతోషం. కానీ కనీసం ఇంకా 5 రోజులు ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి తిరుప్పావై సుప్రభాత సేవలో పాల్గొనండి. అలాగే ముక్కోటి ఏకాదశి కూడా చాలా స్పెషల్ చేస్తాం మనం. సేవ చిన్న దేవాలయం ఉన్నప్పుడు కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసేవాళ్ళం. అక్కడ కూడా ఇక్కడికి వచ్చాక ఇంకా చక్కగా బ్రహ్మాండంగా తిరుపతిలో ఎలాగైతే ఒక లైన్ ప్రకారం వైకుంఠ ద్వారం వెళ్తుందో అలా మనం గణపతి దగ్గర నుంచి వైకుంఠ ద్వారాన్ని పెట్టి చుట్టూ తిప్పుకుంటూ తీసుకెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉత్తర ద్వారం నుంచి భక్తుల లోపలికి తీసుకెళ్లి బయటకు వచ్చి అర్చన చేసుకుంటారు, హారతులు తీసుకుంటారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి స్వామివారి పాదుకలు, షటారి, స్వామివారి తీర్థం, స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడికి అందిస్తున్నాం మనం. ఉదయం ఈరోజు 5ంటికి, ఈరోజు 4:30కి బాబా హారతి చేసుకున్నాం. 5:15కి సుప్రభాత సేవ చేసుకున్నాం. ఎమ్మడి తిరుప్పావి చేసుకున్నాం. 6:30 కరెక్ట్ గా స్వామివారి విగ్రహాలు తీసుకుని నేను, నాతో పాటు కొంతమంది భక్తులు, అర్చక స్వాములు అందరం కలిసి సుదర్శన చక్రం కూడా తీసుకుని ఎంట్రన్స్ లో పూజ చేసుకుని ఉత్తర వైకుంఠ ద్వారం నుండి స్వామివారి శ్రీనివాస గోవింద అని నామాలు చెప్పుకుంటూ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ముందుగా ఎంటర్ అయ్యి అక్కడ అర్చన చేసుకున్నాం. తులసిదళ అర్చన అందరు భక్తులు మేము కలిసి మా అర్చక స్వాములు తులసిదళ అర్చన చేశారు. అర్చన అయిపోతూనే హారతి తీసుకుని కృష్ణాసనం పారాయణ చేశారు. అందరూ కూర్చొని కృష్ణాసనం పారాయణ చేసుకుని ఆ తర్వాత కంటిన్యూషన్ ఇక అర్చన చేసుకుంటున్నారు. వస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు 11 times కృష్ణాసనం పారాయణ చేశాం. ప్రతిసారి అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేస్తాం. వీక్ డేస్ రావడం వల్ల మనం 11 times తో ఈ రోజున తృప్తి పడ్డాం. 2 PM నుంచి 5 PM వరకు అయిన తర్వాత మళ్ళీ 6 PMకి తులసిదళ అర్చన ఇంకోసారి చేసుకున్నాం. అది అయిపోతేనే మళ్ళీ భక్తులు అర్చన చేసుకుంటున్నారు. ఇంకా స్టిల్ అర్చన జరుగుతూనే ఉంది. ఇప్పుడు చివరిలో ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30గా వస్తోంది. ఇప్పుడు స్వామివారి లాస్ట్ అర్చన చేసి సేనోత్సవం చేసుకోబోతున్నాం. ఎంతో మంది ఆ డెకరేషన్లు ఏంటి, ఈ సేవ ఏంటి, భక్తులు ఎంతోమంది ప్రసాదాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాప్రసాదం అందిస్తున్నారు మన వాలంటీర్స్. ఈ సందర్భంగా ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే రోజు వచ్చి తిరుపతిలో ఈ 4 రోజులు పాడుతున్నారో, ఎవరైతే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా వచ్చి ఆ వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్నారో వారందరికీ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా సాయినాథ శ్రీమాత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అలానే గురువు గారు చక్కగా మనం వివరించారు. మన కాలిఫోర్నియాలో కూడా వైల్డ్ ఫైర్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గుళ్ళో కూడా పూజలు చేస్తూ ఉంటారు. లోకా సమస్త సుఖినోభవంతో అనే ప్రతిరోజు చాంటింగ్ జరుగుతూనే ఉంటుంది గుళ్ళో. 11,000 ఎకరాలు అక్కడ కాలిపోయినా మనం ఇక్కడ పూజలు చేసుకుని దానివల్ల శాంతి కూడా చేకూర్చేలా కూడా పూజలు చేస్తున్నారు. ఏమని మన గురుగారితో ఒక మాట మాట్లాడుతున్నారు. అవును నాన్న, ఎందుకంటే
ప్రకృతి వైపరీత్యాలు కొంచెం జరుగుతుంటాయి. అలా 2 వైపరీత్యాలు మనం వినాల్సి వచ్చింది త్వరలో రీసెంట్గా. ఒకటేమో కాలిఫోర్నియాలో మన దేశంలో అది పాపం ఎంతో మంది ఆస్తులు పోయి చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ త్వరగా కోరుకోవాలని, వాళ్ళ మనోధైర్యం రావాలని స్వామివారిని కోరుకున్నాం ఈరోజు. అలాగే వినకూడని సంఘటన తిరుపతిలో మనం అది కూడా జరగకూడని సంఘటన జరిగింది. అది ఎవరు తప్పు కాదు, అది అలా జరిగింది. ఆ జరిగిన దానికి కూడా ఎవరైతే స్వామి శరణం అయ్యారో వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యం ఇవ్వాలని, వాళ్ళకి ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని, ఎవరైతే క్షత్రగాత్రులు ఉన్నారో వారు త్వరగా కోలుకొని వాళ్ళ ఆరోగ్యంగా రావాలని, ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఆ స్వామి ఆశీర్వచనం అందరికీ కావాలని, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎవరైతే భక్తులు వెళ్తున్నారో జాగ్రత్తగా వెళ్లాలని, ఇలాంటి ఎక్కువ రష్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్లు వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా చిన్న సజెషన్. కాబట్టి అందరికి కూడా తప్పకుండా స్వామి తప్పకుండా కరుణ ఉంటుంది. అందరం ప్రార్థన చేద్దాం అందరి గురించి. థ్యాంక్ యూ. సాయిరామ్. థ్యాంక్ యూ. నేను మీ లక్ష్మణ్. చూసారు కదండి, న్యూ జెర్సీ నుంచి రిపోర్ట్ చేస్తున్నా బిగ్ టీవీ USA కోసం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.